లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక వ్యాపారి వద్ద 40 కేజీల చక్కెర కలదు. అతను కొంత భాగాన్ని 7% లాభంతోనూ మిగిలిన దానిని 5% నష్టముతోనూ అమ్మెను. మొత్తం మీద అతనికి 2% నష్టము కలదు. అయినా లాభముతో ఎన్ని కేజీలు అమ్మెను? చూడండి ఇక్కడ మొత్తం మీద అతనికి 2% నష్టం కాబట్టి 98. కాబట్టి 7% లాభము అంటే 107. 5% నష్టము అంటే 95. ఇప్పుడు దీంట్లో సబ్ట్రాక్షన్ చేయాలి. పెద్ద దానిలో నుంచి చిన్నదాన్ని తీసివేయాలి. తీసివేస్తే ఇక్కడంతా 3:3 ఇక్కడ చూడండి 3:9. కాబట్టి 1:3 వచ్చింది. చూడండి 3 టేబుల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఏమడిగాడు? 7% లాభంతో ఎన్ని కేజీలు అమ్మాడు అంటే 1 డివైడెడ్ బై 1 + 3 4 ఇంటూ ఎన్ని కేజీలు? 40 కేజీలు. కాబట్టి 10 కేజీలు 10 కేజీల పంచదారని 7% లాభంనకు అమ్మాను. సో ఆన్సర్ ఈజ్ 10 kgs. ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక వ్యాపారి వద్ద 100 కేజీల చక్కెర కలదు. అతను కొంత భాగాన్ని 8% లాభంతోనూ మిగిలిన దానిని 18% లాభంతోనూ అమ్మెను. మొత్తం మీద అతనికి 14% లాభం కలదు. అయినా 8% లాభంతో ఎన్ని కేజీల అమ్మెను? చూడండి మొత్తం మీద 14% లాభం అంటే 114, 8% లాభం అంటే 108, 18% లాభం అంటే 118. దీంట్లో నుంచి సబ్ట్రాక్షన్ చేస్తే తీసివేస్తే 4:6 అంటే 2:3 2 టేబుల్ పోతే. ఇప్పుడు ఏమడిగాడు మనకి? 8% లాభంతో అమ్మినది ఎన్ని కేజీలు అన్నాడు. కాబట్టి 2 డివైడెడ్ బై 5 2 + 3 5 ఇంటూ 100 kgs 5 టేబుల్. ఇక్కడ మొత్తం మీద 40 కేజీల చక్కెరను 8% లాభమునకు అమ్మెను. సో ఆన్సర్ ఈజ్ 40 kgs. లాస్ లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక వ్యక్తి 2 గడియారాలలో ఒక్కొక్క దానిని 2,400 రూపాయలకు అమ్మెను. ఒక దానిపై 20% లాభము, మరొక దానిపై 20% నష్టము కలదు. మొత్తం మీద అతడికి ఎంత లాభము లేదా నష్టము? 20 ఇలా రెండు ఒకే రకంగా వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా లాసే వస్తుంది. లాస్ ఈజ్ ఈక్వల్ టు x²/100. 20 × 20/100 అంటే 4% లాస్ వచ్చింది. 4% లాస్ వచ్చింది కాబట్టి 96% ఈజ్ ఈక్వల్ టు 4,800 అయితే 100% ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 4,800 డివైడెడ్ బై 96. దీంట్లో 50 టైమ్స్ పోద్ది. సో 5,000 కొన్నగల. సో కాబట్టి నష్టం వచ్చింది. నష్టము ఈజ్ ఈక్వల్ టు 5,000 కొని 4,800 అమ్మితే మనకి 200 రూపాయలు నష్టము. నష్టము ఈజ్ ఈక్వల్ 200. ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక వ్యక్తి 2 కుర్చీలను ఒక్కొక్క దానిని 4,550 రూపాయలకు అమ్మెను. ఒక దానిపై 30% లాభం, మరొక దానిపై 30% నష్టం కలదు. మొత్తం మీద అతడికి ఎంత లాభము లేదా నష్టము? సో ఇలాంటప్పుడు రెండు ఈక్వల్ అయినప్పుడు ఎప్పుడు కూడాను లాసే వస్తుంది. లాస్ ఎంత? x²/100. x అంటే 30 × 30/100 అంటే 9% లాస్ వచ్చింది. 9% లాస్ అంటే ఎంత? 91. అయితే రెండు కుర్చీలు ఎంత? 9,100 అయితే 100% అంటే కొన్న వెల 100 ఇంటూ 91/91. చూడండి ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 1 టైం. సో కాబట్టి ఇక్కడ 10,000 వచ్చింది. ఏంటిది? కొన్న వెల 10, అమ్మిన వెల కాబట్టి నష్టము ఈజ్ ఈక్వల్ టు 10,000 - 9,100 దట్ ఈజ్ ఈక్వల్ 900 రూపాయలు నష్టము. సో ఆన్సర్ ఈజ్ 900. అండ్ లాస్ లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక వ్యక్తి 2 ఇండ్లను 30 లక్షలకు అమ్మెను. ఒక దానిపై 15% లాభం, మరొక దానిపై 10% నష్టం కలదు. మొత్తం మీద అతడికి ఎంత శాతము లాభము లేదా నష్టము కలదు? ఇలాంటివప్పుడు రెండు ఈక్వల్గా ఉంటే 10% లాభం 10% నష్టం అని వచ్చినప్పుడు రెండు కూడాను సేమ్ ఉండాలి. 10 వచ్చినప్పుడు ఇలాంటి విషయంలో ఎప్పుడు కూడాను లాసే, నష్టమే వచ్చింది. ఎప్పుడు కూడా నష్టం వస్తుంది. ఫార్ములా ఏంటంటే x²/100 అని అంటాం. x² అంటే ఇది లాభమేమో 10, నష్టమేమో 10. దట్ ఈజ్ ఈక్వల్ చూడండి 0.01%. ఎప్పుడు కూడాను x²/100 అనే దీనికి ఆన్సర్ 1% నష్ట శాతము ఈజ్ ఈక్వల్ టు 1%. ఆన్సర్ ఈజ్ 1%.